తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులను జిల్లా పోలీస్ శాఖ ఖండించింది. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు స్వయంగా రంగంలోకి పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. మహతి ఆడిటోరియం సమీపంలోని పెట్రోల్ బంకును పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లాలో అవసరమైన పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. Last same situation in Hyderabad. Okay. Or panic. అయిపోతుంది ఫేస్బుక్ చూసారు, ఏ ఇన్స్టా ఫేస్బుక్ అందరూ చూసారు. అందరికీ నమస్కారం. ఏదైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఒక పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ఒక పానిక్, కొంతమంది పానిక్ గురై పెట్రోల్ బంక్స్ ఎమ్మటి కూడా బారులు తీరడం అనేది అలా ఇన్ఫర్మేషన్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కొరత అనేది లేదని అందరికి చెప్పాలి. మనకు ముఖ్యంగా హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ ఈ ముగ్గురు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా 185 అవుట్లెట్స్ ఉన్నాయి. వీటిల్లో మార్నింగ్ నుంచి చూసుకుంటే ఒక కేవలం 8 అవుట్లెట్స్ లో పూర్తిగా డ్రై అవుట్ అయిపోయినాయి. వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ 9 o'clock కల్లా వాళ్ళ స్టాక్స్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా క్యానుల్లో, పెద్ద పెద్ద డ్రమ్ లో పట్టుకునేది పూర్తిగా అలౌ చేయము. అట్లాంటి చేస్తున్న వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటాము. మళ్ళీ ఎవరైనా హోర్డింగ్ చేసినా, డైవర్షన్ చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్ కి రోజువారీ వాళ్ళ డిస్పాచ్ ఎంత ఉంది, వాళ్ళ సేల్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి దానికి ఒక 10% అటు ఇటు చెయ్యాలి తప్పిస్తే విపరీతంగా కూడా లో ఉన్న, హై ఉన్న ఆ డేటా మాకు సమర్పించవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరు కూడా పానిక్ కి గురవలసిన అవసరమే లేదు. సఫిషియంట్ స్టాక్స్ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. నుంచి చాలా పెట్రోల్ బంక్స్ దగ్గర బారులు తీరిన ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం 2 వీలర్స్, 4 వీలర్స్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలు, ధృవీకరించని మీడియాలు పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అని చెప్పడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై వారికి కావాల్సిన దానికంటే ఎక్కువగా, అవసరానికి మించి రేపు దొరుకుతుందో లేదనే అభిప్రాయంతో, ఆందోళనతో ఇందాక పెట్రోల్ బంక్ వాళ్ళ బాయ్స్ తో కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఇన్సిస్టింగ్ టు ఫుల్ ట్యాంక్. సో దీనివల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ కొరత ఏర్పరిచారు. తద్వారా ప్రజలంతా కూడా పానిక్ గురై అందరూ ప్రతి ఒక్కరు రేపు మళ్ళీ దొరుకుతుందో లేదో అని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి వచ్చారు. సో ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వం సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇష్యూని లేదా కొంతమంది సృష్టిస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్ని విధాల ప్రభుత్వ అధికారులు వాటిని రెగ్యులేట్ చేస్తున్నారు. అటువంటి వదంతులు సృష్టించిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ప్రజల్లో ఉన్న ఈ వదంతుల్ని పోగొట్టి సఫిషియంట్ రిజర్వ్స్ ఇక్కడ చూసినప్పుడు మనకి 12,000 రోజుకి అమ్ముతున్నాడు. ఆల్రెడీ 12,000 సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 7,000 ఇక్కడ ఉన్నాయి, 12,000 ఇక్కడ ట్యాంకర్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో దీన్ని బట్టే ప్రతి
ప్రాంతంలో కూడా సఫిషియెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రజలు అటువంటి వదంతులు నమ్మకుండా బారులు తీరకుండా కావాల్సిన దానికంటే ఎక్కువ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించొద్దని కోరుచున్నాను. నుంచి చాలా పెట్రోల్ బంక్స్ దగ్గర బారులు తీరిన ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం